పాడైందండి ఫీల్డ్లో మాకు 3 నోట్స్ నిన్న రిప్లేస్ చేశారండి. ఇక్కడ ఒక 6 acres ల్యాండ్ గురించి లాస్ట్ టైం మనకి డిస్కస్ చేశాం సార్. దాని కనీసం ఇమీడియట్ ఆల్టర్నేటివ్ కూడా చూపించాలి. దీని మీద ఆల్రెడీ డిపెండ్ అయిపోయి ఉంటారు. వాళ్ళకు కొద్దిగా ఆల్టర్నేట్ మెకానిజమ్స్ చూపించి 29/6 ఐ థింక్ జూన్ మంత్లోనే మాకు అప్డేట్ వచ్చింది సర్వీస్ టీమ్. సో ఇప్పటి నుంచి ఇనిషియేట్ చేసుకున్నాం. హాస్పిటల్ కమిటీ రివ్యూ చేస్తుందా లేకపోతే హాస్పిటల్ కమిటీ అంటే వీళ్ళే ఉంటారు కాబట్టి అది రెగ్యులర్గా వాటిని మీరు పికప్ చేసుకొని అన్ని మనం చూసుకుంటే ఫిక్స్ అయిపోతుంది. చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం ఫిక్స్ చేయగలుగుతాం. ఓకేనా? అదొకటి చేయండి కంప్లైంట్ బాక్స్. తర్వాత అంతకుముందు ఆ షెడ్ ఏరియాలో టూ వీలర్స్ పార్క్ చేసాము. ఇప్పుడు చిన్నగా మేము రోడ్డు మీద పెట్టిస్తున్నామండి. తీసుకున్నామండి. బట్ ఓవరాల్గా డెలివరీసే తగ్గినాయి అన్నట్టు. థర్డ్ పర్సన్ హాస్పిటల్స్ సంబంధం లేనటువంటి వ్యక్తి డొనేట్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి కావాలి? బ్లడ్ బ్యాంకు గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇక్కడ నేను కన్ఫర్మ్ చేశాను. సో మేజర్ పార్ట్స్ పోయినాయి అని చెప్తే బట్ సిస్టమాటికల్గా లాక్ అయింది. సో మనం లోపల కండిషన్ లేకుండా నసీర్ గారు ఏదో ప్లాన్ చెప్తారు పార్కింగ్ గురించి. సైట్ అయితే మాత్రం లోపల ఆరోగ్య మిత్రాలు కావాలని అడిగాము. పంపిస్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు కానీ 100% సాచురేషన్తో మనం సర్వీస్ అందించగలం. దాని లైఫ్ కూడా అయిపోయిందంటారు. కొంతకాలం పనిచేస్తున్నారు. స్టెబిలైజర్. సో స్టెబిలైజర్లో ఏంటంటే ఒక ఫేజ్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది సార్. సో అది రిపేర్ చేయడానికి స్టెబిలైజర్ అతను ఒక 1 వీక్ పడుతుందంటే అప్గ్రేడ్ చేయడానికి 9.5 lakhs. కంప్లైంట్ బాక్సెస్ ఉన్నాయి. డాట్ వెయిట్ వల్ల బేబీ చనిపోయినప్పుడు కూడా మాకు ఇష్యూ అప్పుడు తీసారంటే తర్వాత మళ్ళీ ఎంకరేజ్మెంట్ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. కానీ కొన్ని ఇష్యూస్ అన్నీ రివ్యూ చేసాం. ఇది ఫాలోఅప్ మీటింగ్. ఈ ఫాలోఅప్ మీటింగ్లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి, ఏవి రిజాల్వ్ అవ్వలేదు, ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు, జనరల్గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు 1-2 ఇవన్నీ డీటెయిల్స్. ఇప్పుడు సిటీ స్కాన్స్ 2 ఉంటాయి, అవి పనిచేసేవి కాదు. ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది, ఇప్పుడు రెండోది కూడా ఇంకో 2 డేస్లో పనిచేస్తుంది. వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి, ఒక 10 lakhsవి. ఇవి సిఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం. అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్, పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్, కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ, డ్యూటీ నర్సెస్ కానీ, ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి, ఎంతెంత టైం ఉండాలి అనేది. ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు. ఒక మెకానిజంలో ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు. ఏసీలు పనిచేయకపోవటం కానీ, లిఫ్ట్స్ పనిచేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. అవి మేము చేయగలిగాయి, మేము కలెక్టర్ గారు చేయగలిగాయి, కలెక్టర్ గారు ఇలా 1 by 1 రివ్యూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా సెకండ్, ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని 1 by 1 బడ్జెట్ బేసిస్ మీద, ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఒకటి రివ్యూ చేసాం. ఈ 2 మేజర్గా రివ్యూ చేసాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం. నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.
వీళ్ళు మాట్లాడిన తర్వాత ఏంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు, ఈ రోజున డబ్బులు లేవు. నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే 3 నెలల్లోనో 5-6 నెలల్లోనో అద్భుతాలు అయితే చేయలేము. ఇది ఎలక్షన్ ముందు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం. మాకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉంటాం. అందులో ప్రతి ప్రాజెక్టు కూడా రివ్యూ చేస్తూ ఉంటాం. ఆరోగ్య శాఖ మీద వ్యవసాయ శాఖ మీద చూస్తారు ఇద్దరు కేంద్ర మంత్రి కమసారి నగరపాలక సంస్థ మీద దాని మీద ప్రక్షాళన చేసేది ఎప్పుడు దాని మీద రేపు ఉన్నాయి. మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ అగైన్ 1-2 డేస్లోనో 1 వీక్లోనో 2 వీక్స్లోనో ఇలా చేయగానే అన్నీ అయిపోవు. ఏంటంటే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడంతా వైఎస్ఆర్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఫండ్స్ ఇష్యూస్ ఉన్నాయి. 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఇక అన్ని పాలిటిక్స్ మాట్లాడటానికి రాలేదమ్మా మేము. వినండి ఇక్కడ సాధ్యమైనంత వరకు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకొని ఎంతవరకు పేదవాళ్ళకి మంచి చేయగలమో అనే ఉద్దేశంతో మేము చేస్తున్నది. ఇందులో కానీ టైం రాజకీయాలు మాట్లాడుకొని మీకు నాకు వాళ్ళకి అందరికీ టైం వేస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తక్కువ బడ్జెట్ పెట్టబోతున్నారు. 22 నుంచి 2 రాష్ట్రం నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్యం 1 మంత్లో జరిగిపోతాయి అని నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కేంద్రం నుంచి ఈ బడ్జెట్లో ఎలాంటి సహకారం ఈ రాష్ట్రానికి అందొచ్చని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సీఎం గారు వచ్చి అక్కడ అమిత్ షా గారిని మిగతా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారు సర్టన్ ప్రాజెక్ట్స్ స్పెసిఫిక్గా రిక్వెస్ట్. సో వాటి మీద ఎలా ఉండబోతుందని మీ అంచనా? ఇందులో 2-3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా మన రిక్వైర్మెంట్స్ అనేది ఒకటి. రెండోది వాళ్ళ ఎబిలిటీ టు డూ ఇట్ అనేది ఏ కాన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్లో చేయగలుగుతారు అనేది. ఇప్పుడు ఎవరికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్ట్ బేసిస్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉందనుకోండి, రైల్వే బడ్జెట్లో ఏం ప్రాజెక్టులు ఎట్లా అనేది ఒక స్టేటు అడిగే దాని బేసిస్ మీద మిగిలిన స్టేట్స్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని డెఫినెట్గా వాళ్ళు ఈ రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు, చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. మా ఇండివిజువల్ లెవెల్లో డెఫినెట్గా ప్రాజెక్ట్ లెవెల్లో మాత్రం ఇప్పుడు మీరు సపోజ్ గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయనుకోండి, దాదాపు 10-12 ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, 2000 కోట్ల రూపాయలు. ఇవన్నీ మీకు ఓవరాల్ బడ్జెట్లో రాకపోవచ్చు, బట్ ఈ 12 ప్రాజెక్టులు చేసుకోగలిగితే దెర్ విల్ బి లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఔటర్ రింగ్ రోడ్ ఉంది అమరావతి చుట్టూ. ఔటర్ రింగ్ రోడ్ అనేది గడ్కరీ గారు శాంక్షన్ చేసింది ఆల్మోస్ట్ అది 15,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఇవన్నీ కూడా బడ్జెట్లో ఒక్కసారి రావచ్చు. రోడ్లు కానీ ఇవన్నీ ఏంటంటే మీరు అన్నీ కలిపినప్పుడు అవి కేర్ఫుల్గా మనం డీల్ చేసుకోవాల్సిన అవసరం. సంయమనంతో 1 by 1 ఇంతకుముందు జరిగిన తప్పులు జరగకుండా నెక్స్ట్ 5 yearsలో మ్యాక్సిమం చేయగలిగినవన్నీ చేసి పెట్టాం. సీఎం గారు అడిగింది కూడా స్పెసిఫిక్గా ప్రాజెక్ట్సే అడిగారు. ఆయన కూడాను అంటే వేగ్గా నాకు ఇంటి ఇచ్చేసేయండి అని ఆయన అడగలేదు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి సపోర్ట్ అంటే అవన్నీ అంటే బడ్జెట్లో అవన్నీ డీటెయిల్గా వస్తాయో నాకు తెలియదు. ఇప్పుడు 12 బడ్జెట్స్ మనం పెట్టామనుకోండి, ఈ 12 బడ్జెట్స్ బడ్జెట్లో పెట్టరు కదా, అవన్నీ ఓవరాల్గా వస్తాయి మీకు. సో ఇవన్నీ ఏంటంటే టైం విల్ టెల్. ఇప్పుడు ఓవరాల్గా ఎమ్మెల్యే నుంచి చీఫ్ నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే. ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా మాచర్ల? హత్యలు చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా, అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేసావు నువ్వు. నీకెక్కడుంది అధికారం? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు, నేను నిన్న నార్త్ ఈస్టర్న్ అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది. ఇంక ఈయన గురించి చెప్తారు.
కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దొంగ అడిచినట్టు జగన్ కి ఫోన్ ఎవరు? వాళ్ళే మీడియా వాళ్ళు. ఫోన్ మన